శుభోదయం. అందరికీ నమస్కారం. మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఇద్దరు కోడళ్ళు, ఒక అత్త, ఒక ఆడపడుచు. సో, పెద్ద కోడలొచ్చేసి అత్త వాళ్ళతో ఎప్పుడు కలిసి ఉంటుంది. చిన్న కోడలొచ్చేసి వాళ్ళ భర్తకి ఉద్యోగం రీత్యా వేరే చోట ఉంటుందనమాట. అలాగే ఆడపడుచు కూడా వేరే ఊర్లో ఉంటుంది. సెలవులొచ్చినప్పుడు పెద్ద కోడలొచ్చేసి పుట్టింటికెళ్తుంది. రెండో కోడలొచ్చేసి అత్తగారింటికొస్తుంది. అలాగే పుట్టింట్లో కూడా కొద్ది రోజులు ఉందాం అనుకుంటుంది. ఆడపడుచు వచ్చేసి పుట్టింటికొస్తుందనమాట. పెద్ద కోడలు ఏం చేస్తది, నేను ఎప్పుడు ఇక్కడే ఉంటాను కదా, నేను మా పుట్టింటికెళ్తానని వెళ్ళిపోతది. చిన్న కోడలొచ్చేసి నేను కూడా ఎప్పుడో ఒకసారి కదా వచ్చేసేది, నేను కూడా పుట్టింటికెళ్తానని చిన్న కోడలు వెళ్ళిపోతది. ఆడపడుచు ఇంటికి రాంగానే వాళ్ళ అమ్మతో అంటదనమాట, ఏంటమ్మా నేను ఒక్కగానొక్క ఆడపడుచు ఎప్పుడో కదా వచ్చేది, వందగారు వాళ్ళ ఊరికి వెళ్తారు, ఎట్లా ఇక్కడ వచ్చి కూడా నేనే చేసుకోవాలి, మా ఇంట్లో కూడా నేనే చేసుకోవాలని ఆడపడుచు వర్షం. అత్త ఏమో పెళ్ళయ్యి నా కొడుకులకి పెళ్ళిళ్ళు అయ్యి కూడా ఇద్దరు కోడళ్ళు ఉండి కూడా మళ్ళీ నా కూతురు వస్తే నేనే వండి పెట్టాలని చెప్పేసి అత్తగారి వర్షను. పెద్ద కోడలు ఏంటంటే ఎప్పుడు నేనే వండి పెడతా కదా, కనీసం సెలవులు లేకుండా మా అమ్మ పుట్టింటికి వెళ్ళకూడదు అనేది పెద్ద కోడలు వర్షను. చిన్న కోడలు ఏంటంటే నేను కూడా మా అమ్మగారితో ఎప్పుడో ఒకసారి కదా ఉండేదనేది, నేను మా పుట్టింటికి వెళ్తాననేది చిన్న కోడలు వర్షం అనమాట. ఈ నలుగురిలో ఎవరు ఒప్పు ఎవరు తప్పు అనేది ఖచ్చితంగా కమెంట్ చేయండి.